కంపెనీ లీజ్. పోర్టికోలోకి వచ్చి ఆగిన కారులోంచి దిగి ఇంటి మెట్లెక్కుతూనే లివింగ్ రూమ్లో కూర్చున్న రాజేష్ని హాయ్ అని పలకరించింది సునీత. హాయ్ అని బదులు చెప్పి సునీతని తన పక్కన ఉన్న సోఫాలో కూర్చోమని పిలిచాడు రాజేష్. ఏమిటి సంగతి అంటూ వెళ్ళింది. నీ ప్రకటన అప్పుడే చాలామందిని ఆకర్షించినట్టుంది అన్నాడు రాజేష్. తండ్రి ఎప్పుడో బంజారా హిల్స్లో 1500 గజాల స్థలం సునీతకి ఇచ్చాడు. తను రాజేష్ తమ వ్యాపకాల్లో కూరుకుపోయి దాని సంగతి పట్టించుకోలేదు. ఈ మధ్య స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని లాభదాయకంగా మలుచుకోకపోవడంలో అర్థం లేదన్న భావన దంపతులకి కలిగింది. అమ్మేసి లాభాలు జమకట్టుకోవాలా, లేకపోతే దాని మీద మంచి ఇల్లు కట్టి అద్దెకివ్వడమా అని కొన్ని రోజులు తర్జన భర్జన చేశారు. స్థలాల ధరలతో పాటు ఇంటి అద్దెలు కూడా ఊహించలేనంత ఎత్తు ఎదిగిపోతున్నాయి. కనుక ఆ స్థలంలో అధునాతనమైన ఇల్లు కట్టి అద్దెకిస్తే మంచి రాబడి ఉంటుంది, ధర పెరిగే అవకాశం ఉన్న స్థలము చేతిలో ఉంటుందని ఇల్లు కట్టి అద్దెకివ్వడానికే నిశ్చయించుకున్నారు. ఈ మధ్యనే ఇల్లు కట్టడం పూర్తయింది. 5 పడక గదులు, 5 స్నానాల గదులు, ఒక పెద్ద డ్రాయింగ్ రూము, 2 లివింగ్ రూములు, ఒక లైబ్రరీ రూము, చిన్న బారు, విశాలమైన డైనింగ్ రూము, వంటగది, దాన్ని ఆనుకొని వాషింగ్ మెషిన్, డిష్ వాషర్, ఐరనింగ్ బోర్డు మొదలైన పరికరాలు పెట్టుకోవడానికి ఒక గది, పని మనుషులు విశ్రాంతి తీసుకోవడానికి ఇంకొక గది, 3 కార్లు పెట్టుకోవడానికి సరిపడా గ్యారేజ్, 2 కార్లు ఒకదాని పక్కన ఒకటి నిలబెట్టుకోవడానికి అనువైన పోర్టికో. ఇవి కాక ఇంటి పని వాళ్ళ నివాసానికి వెనక భాగంలో కొన్ని గదులు. అద్దె కనీసం నెలకి 1,50,000 రూపాయలు. దానికి మించి ఎవరు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నదే ప్రకటనలో ప్రధానాంశం. అయితే సునీత ఒక షరతు పెట్టింది. కంపెనీ లీజ్కి ఇష్టపడితేనే సంప్రదించాలి. ఈ ప్రకటన పత్రికలో వేసి 2 రోజులయ్యింది. అప్పుడే 6 వాకబులు వచ్చాయి. అన్నీ కంపెనీల నుంచి కాదు. కంపెనీ లీజుకి ప్రైవేటు వ్యక్తులు అర్హులు కారని విశదంగా ప్రకటనలో రాసిన ఇల్లు నచ్చితే 1.5 లక్షల రూపాయలకి మించి అద్దె ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు 2 వ్యక్తులు రాశారు. అది చదివి దంపతులు వినోదంగా నవ్వుకుంటుండగా టీ కలుపుకునే సరంజామా, పాలు, పంచదార, టీ స్పూన్లు, కేకులు, శాండ్విచ్లు పెట్టిన ట్రేని ఒక ట్రాలీలో పెట్టి తోసుకుంటూ వచ్చిన పీటర్ వాళ్ళ దగ్గర ఒక పక్కగా నుంచున్నాడు. సునీత రోజులాగా రాజేష్ ఎదురుగా కూర్చోకుండా అతని పక్కన కూర్చోవడం పీటర్ని ఇబ్బంది పెట్టింది. అది గ్రహించిన సునీత లేచి ఎప్పటి కుర్చీలోకి మారింది. పీటర్ ముఖం వికసించింది. ట్రాలీని తీసుకెళ్ళి సునీత ఎడం చేతి వైపు యథాస్థానంలో పెట్టాడు. గానుగెద్దు నవ్వాడు రాజేష్. కానీ ఒకసారి పని వంటబట్టిందంటే ఏ లొసుకు రానివ్వడు అంది సునీత. అది చూద్దాం అన్నాడు రాజేష్. ఫతిమా సాటి రాలేడులే, రాజేష్ని ఆట పట్టించాలని అంది సునీత. ఇప్పుడు పీటర్ చేస్తున్న పని 3 నెలల క్రితం వరకు ఫతిమా చేస్తుండేది. ఫతిమా అందగత్తె, పనిలో చురుకు, అన్ని విధాల దంపతులకి తలలో నాలికలా మెలిగేది. వాళ్ళ ఇంట్లో 4 పని మనుషులు, వంట మనిషి, గిన్నెలు కడగటం, బట్టలు ఉతకటం, ఇల్లు శుభ్రం చేయడం లాంటి పనులకి ఒక మనిషి, బయట తోటమాలి. వీళ్ళందరి మీద అజమాయిషికి ఫతిమా. అందరి నివాసం తోటలో ఒక పక్క కట్టించిన చిన్న చిన్న ఇళ్లల్లోనే. యజమానులు ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పనులన్నీ సక్రమంగా చేయించి ఇల్లు తాళం పెట్టి వెళ్ళటం ఫతిమా పని. మళ్ళీ సాయంత్రం పని వాళ్ళకి ఇల్లు తెరవక కూడా తనే. మధ్యలో రాజేష్ మధ్యాహ్నం భోజనానికి వస్తాడు. అతని ఆఫీసు దగ్గరే, 10 నిమిషాలు. సునీత ఆఫీసు దూరం, అంచేత రాదు. అప్పుడు భోజనం వడ్డించడం, ప్లేట్లు తీసేయడం లాంటి పనులు ఫతిమావే. అంతేకాకుండా కారు డ్రైవర్ల మీద కూడా ఫతిమా ఒక కన్నేసి ఉంచాలి. రాజేష్కి, సునీతకి వేరే వేరే కార్లు ఉన్నాయి. వాళ్ళ కంపెనీలు ఇచ్చినవి. డ్రైవర్లకు కూడా జీతాలు కంపెనీల నుంచే. అయినా పొద్దున్నే వాళ్ళకి పని పురమాయించడం ఫతిమా ద్వారానే జరుగుతుంది. అలా అందరినీ ఫతిమా అదుపులో పెట్టగలగటానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఫతిమాలో సత్తా, రెండోది
ఫతిమాకి దంపతులు కట్టబెట్టిన ప్రత్యేక స్థానం. 4 పని మనుషుల్లో ఒక ఫతిమాకే రాజేష్ కంపెనీ నుంచి జీతభత్యాలు అందుతాయి. అవి తక్కిన వాళ్ళకు వచ్చే వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఫతిమా ఇల్లు కూడా తక్కిన వాళ్ళ ఇళ్ల కంటే పెద్దది, మంచిది. 9 ఏళ్ల క్రితం ఫతిమా సొంత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఫతిమా ఖాళీ చేసిన ఇల్లు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు పీటర్ పనిలో చేరాక ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఎంతో అనుకువగా పనిచేస్తాడు, నెమ్మదస్తుడు. తెల్లదొరల దగ్గర పనిచేసి ప్రశంసాపత్రాలు సంపాదించి పొందుపరుచుకున్నాడు. వాటిని ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. నిజానికి దొరలకు రాసిన ప్రశంసలు 30 సంవత్సరాల పైమాటవి. ఆ తర్వాత పీటర్ పెద్ద గవర్నమెంట్ ఉద్యోగులు, మిలిటరీ ఉద్యోగుల దగ్గర పనిచేసి వాళ్ళ ప్రశంసాపత్రాలు కూడా సంపాదించాడు. అయినా ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అతను మొదట చూపించేవి ప్రైవేట్ కంపెనీలలో సాధారణ ఉద్యోగాలు చేసిన తెల్లదొరలవే. ఆ తర్వాతే ఇండియన్లవి. పీటర్ పనిలో ఫతిమాకి తీసుకోవడమే అప్పటికే దంపతులకి నమ్మకం కుదిరింది. అయితే ఫతిమా గురించి సునీత ఇప్పుడు పోవడంలో ఒక ఆంతర్యం ఉంది. ఫతిమాకి రాజేష్కి మధ్య శరీర సంబంధం దాదాపు 10 ఏళ్లుగా సాగుతోందన్న విషయం 3 నెలల క్రితం బయటపడింది. సునీత పెద్ద రాద్ధాంతం చేసి తన తల్లిదండ్రులు, రాజేష్ తల్లిదండ్రులు మాత్రమే కాకుండా కొందరు దగ్గర బంధువులు, మిత్రులు కూడా దాంట్లో తలదూర్చవలసిన పరిస్థితి తీసుకొచ్చింది. ఫతిమాని ఉద్యోగాల నుంచి తీసేయడంలో సమస్య తేలికై ఎగిరిపోయింది. ఊహించలేనంత తొందరగా భార్యాభర్తలు ముందులాగే బతులుకోవటం మొదలుపెట్టారు. ఇది తలుచుకున్నప్పుడల్లా సునీతకి తన 9వ ఏట జరిగిన సంఘటన ఒకటి జ్ఞాపకం వస్తుంది. స్కూలు ఆటల్లో కిందపడి మోకాలు రాసుకుపోయింది. కొద్దిగా రక్తం చిమ్మి దాని మీద మట్టి అతుక్కుంది. బాధ లేదు. అయినా దాన్ని చూసి ఇంట్లో కంగారు అంతా ఇంత కాదు. టిటనస్ ఇంజెక్షన్ ఇవ్వడానికి డాక్టర్ని ఇంటికి పిలిచారు. తను గోలగోల చేసి డాక్టర్ని చెయ్యి ముట్టుకోనివ్వలేదు. 15-20 నిమిషాలు డాక్టరు ఒక చేతిలో ఇంజెక్షన్ సిరింజ్ పట్టుకుని రెండో చేతితో తనతో పిలుగురాడటం, తను ఏడుస్తూ ఆయన తోసేస్తూ ఉండటం. ఉన్నట్టుండి ఇంజెక్షన్ చేయడం అయిపోయింది, ఇంకా ఏడవకు అన్నారు డాక్టరు. చూసుకుంటే అది నిజమే అయింది. సూది దిగిన చోట దూది పెట్టి అదుముతున్నారు డాక్టరు. చూసావా, ఇంత తిన్నదానికి ఎంత గొడవ చేశావో అన్నారు. తనకి అసలు నొప్పి తెలియలేదు. అందరూ నవ్వారు, తను నవ్వింది. తండ్రి తను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. డాక్టర్ కూడా ప్రేమగా బుగ్గ గిల్లారు. ఇప్పుడు తను చేసిన రాద్ధాంతాన్ని తన వాళ్ళు అప్పటిలాగా లాలనగా తీసుకుంటారన్న నమ్మకం లేదు. తల్లి, తండ్రి, అత్తమామలు వచ్చి శాంతపరచడానికి ప్రయత్నించారు, కానీ దాంట్లో ఏదో లోటు కనిపించింది తనకి. ఎలాగో సమస్య త్వరగా తెమిలిపోతే ఎవరి ఊళ్ళకి వాళ్ళు పోవచ్చునన్న ఆత్రం కనిపించింది. ఇంకా దగ్గర బంధువులు, మిత్రులు సరే. మొదట్లో ఎంత ఆసరా చూపించినా తర్వాత తన వెనకాల నవ్వుకుంటున్నారేమోనన్న అనుమానం. తల్లిదండ్రులకి, అత్తమామలకి మునపట్ల అస్తమాను టెలిఫోన్లు చేయడానికి సంకోచంగా ఉంది. అనాలోచితంగా బంధుమిత్రుల నుంచి మొహం చాటేయడం మొదలుపెట్టింది. ఇంకెవరి ప్రమేయం లేకుండా తనే ఈ సమస్యని సరిచేసుకుని ఉంటే ఎంత బాగుండేది. దెబ్బతిన్న అహం చాలా త్వరగానే సర్దుకుపోయింది. కానీ చిన్నపిల్లల మారాన్ చేశానన్న సిగ్గు మనసులో నక్కి నసపెడుతుంది. అందుకే సమయం చిక్కినప్పుడల్లా అది అతి స్వల్ప విషయం అని, దాన్ని తను చాలా తేలిగ్గా తీసుకుంటున్నదని సమాధానపరుచుకుంటూ రాజేష్ని కూడా అలా నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంది. స్వయంగా ఆ విషయాన్ని కబుర్లలోకి లాగి రాజేష్ని ఆట పట్టించడానికి పూనుకోవడం దీంట్లో భాగమే. కొంపదీసి మళ్ళీ ఫతిమాని తీసుకువద్దామనుకుంటున్నావా? వద్దు, డేట్ ఎక్స్పైర్ అయిపోయింది, రాజేష్ కూడా హాస్యధోరణిలో అన్నాడు. 10 ఏళ్ల తర్వాత వయసు మళ్ళీ ఫతిమాలో ఆకర్షణ పోయిందంటున్నాడని, దానికి మందుల సీసా మీద వాడే భాష ప్రయోగించాడని స్ఫురించడానికి సునీతకి కొన్ని నిమిషాలు పట్టింది. నీ వయస్సు రోజుకి ఏవి తక్కువ కావటం లేదు, కానీ ముందు లీజు విషయం ఆలోచిద్దాం. ఆ వచ్చిన ఉత్తరాలు తీయి అంది సునీత. కంపెనీల నుంచి కానీ 2 ఉత్తరాలు తీసేయగా మిగిలినవి 4. రెండిట్లలో అద్దె చాలా ఎక్కువ అడుగుతున్నారని, కొంత తగ్గించడానికి వీలుంటుందా నేను. ఇంకా
మీల రెండిట్లో ప్రకటనలో పెట్టిన షరతులకి ప్రతి షరతులు. రాజేష్, ఇప్పుడే వీటిని చర్చించడం ఎందుకు అంది సునీత. ఇంకొన్ని వచ్చిన తర్వాత అన్నింటినీ కలిపి ఒకేసారి చూద్దాం, ఏమంటావు? అదే మంచిది అన్నాడు రాజేష్. నాకు సాయం చేస్తావా అడిగింది సునీత. మేడం అడిగితే అత్యంత సంతోషంగా చేయనా అని నవ్వాడు రాజేష్. నీ పర్సనల్ సెక్రటరీకి ఈ ఉత్తరాలు ఇచ్చి ఒక లిస్టు తయారు చేయించవా? ఇంకా మీదట వచ్చే వాటిని కూడా దాంట్లో చేర్చగలిగేలా ఉండాలి అంది సునీత. రాజేష్ కంపెనీ పెద్దది, అతని సొంతం. అక్కడ అతను ఏమి చేసినా చెల్లుతుంది. సునీత పనిచేస్తున్న మల్టీనేషనల్ కంపెనీ అంతకంటే పెద్దది. దాంట్లో సునీత చేస్తున్న ఉద్యోగం కూడా పెద్దదే, కానీ సర్వస్వతంత్రం కాదు. కొన్ని నియమాలు పాటించాలి. సొంత పనులకి కింద ఉద్యోగాల్ని వాడుకోవడం నిషిద్ధం. అలాగే కంపెనీ టెలిఫోన్ ఉపయోగించడం అవాంఛనీయం. అందుకే ఇంటి లీజు ప్రకటనలో సునీత తన ఆఫీస్ టెలిఫోన్ నంబరు ఇవ్వలేదు, రాజేష్ నంబర్లు ఇచ్చింది. అలాగే లీజు విషయంలో కంపెనీ తరఫు వాళ్ళది కలవడానికి కూడా సునీత కంటే రాజేష్కే ఎక్కువ వీలుంటుంది. సునీత టెన్షన్గా 9 గంటలకి ఆఫీసులో ఉండాలి. రాజేష్ 10-10:30 కానీ ఆఫీస్కి వెళ్ళడు. పొద్దున్నే గోల్ఫ్, తర్వాత ఇంటిలోనే పెట్టుకుని జిమ్లో 1 గంట వ్యాయామం, నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ అది ముగించి ఆఫీస్కి బయలుదేరుతాడు. ఇంకేదైనా పని తగిలితే దారిలో అది కూడా పూర్తి చేసుకుని పెడతాడు. ఆఫీస్కు రావడానికి ఎంత ఆలస్యం అవుతుందో తన సెక్రటరీకి టెలిఫోన్ చేసి చెప్తే చాలు. సునీత అలా కాదు. తన వ్యాయామం పొద్దునే ముగించేసి 8:30 కల్లా తయారయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంది. సాయంత్రం 5 గంటలకి ఆఫీస్ నుంచి క్లబ్కి వెళ్ళి 2 సెట్లు టెన్నిస్ ఆడి 7 గంటల ప్రాంతంలో ఇల్లు చేరుకుంటుంది. సరే, రేపు వచ్చే వాటిని కూడా చేర్చి ఒక లిస్టు తయారు చేయించి తీసుకువస్తాను అన్నాడు రాజేష్. మర్నాడు సాయంత్రం సునీత ఇంటికి వచ్చేసరికి రాజేష్ ఇంటి లీజు గురించి వచ్చిన ఉత్తరాలు, తన సెక్రటరీ సేకరించిన ఇతర వివరాలు చదువుకోవడంలో నిమగ్నమైపోయి ఆమె రాకని గమనించలేదు. సునీత అతని దగ్గరికి వెళ్ళి, ఏమిటి అంత చేటు వాటిల్లో మునిగిపోయినావు అంది. ఈ కంపెనీలు ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఎలా లాభసాటిగా నడుస్తున్నాయా అని విస్తుపోతున్నాను. ఏమైంది? ఈ ఉత్తరం మీలాంటి మల్టీనేషనల్ కంపెనీ నుంచే. ప్రకటనలో అంత ఖచ్చితంగా వేసిన షరతుని తోసిపుచ్చి 3 ఏళ్ళు లీజు తీసుకుంటామంటున్నారు. అంతే కదా? 3 ఏళ్ళ లీజు వీలు పడదని నీ సెక్రటరీ చేత ఒక ఉత్తరం కొట్టించేయి. ఇది చూడు, 6 నెలల అద్దె ముందే చెల్లించాలని పకడ్బందీగా రాశామా? 3 నెలల అద్దె ఇస్తారట. సరేలే, వీటన్నిటినీ బాగా చూసి మనకి సరిపోయేవి ఏమైనా ఉన్నాయేమో పైకి తీయమని నీ సెక్రటరీకి చెప్పు అంది సునీత. ఈ లోపల పీటర్ టీ సామాను తీసుకుని ప్రత్యక్షమయ్యాడు. టీ కలుపుతూ సునీత అంది, రాజేష్, పంజాగుట్ట ట్రాఫిక్ లైట్ల దగ్గర రోడ్డు దాటుతూ ఫణిపా కనిపించింది. ఈవేళ పొద్దున్న చాలా చిక్కిపోయింది. రాజేష్ నుంచి ఏ స్పందన రాలేదు. మళ్ళీ సునీత నవ్వుతూ అంది, నీకోసం బెంగ పెట్టుకుందేమో. నేను స్నానానికి వెళ్ళాలి అని రాజేష్ లేచిపోయాడు. సశేషం.